రావాల్సిన చోటికే వచ్చారు. స్వీటీ, మాతకి దండం పెట్టు. నీ సంకల్పం త్వరలోనే సిద్ధిస్తుంది. నీ దిగులు, చింత అన్నీ దూరం అవుతాయి. అమ్మా, పాపకి నాకు తెలుసు. గతం, ప్రస్తుతం, భవిష్యత్తు అన్నీ నాకు తెలుసు. మీరు కోల్పోయింది, పోగొట్టుకుంది మీ మనవరాలి రూపంలో మీకు లభిస్తుంది. నిశ్చింతగా ఉండండి. చాలా సంతోషం అమ్మా. నేను చెప్పకుండానే నా బాధని మీరర్థం చేసుకున్నారు. నా మనవరాలిలో నేను నా కూతుర్ని చూసుకోవాలి. నా కూతురి ద్వారా కోల్పోయిన జ్ఞాపకాల్ని, సంతోషాల్ని నా మనవరాలి ద్వారా పొందాలి. నీ మనసులో కోరికను చెప్పుకుని రావి చెట్టుకి ముడుపు కట్టి 11 ప్రదక్షిణలు చెయ్యి. చేయాల్సిందంతా ఆ భగవంతుడే చేస్తాడు. అలాగే తల్లి. అమ్మా, పాపకి మీ చేత్తో తాయెత్తు కడితే? అక్కర్లేదు. మీ పాపకు మంచి చేసి సంతోషాన్నిచ్చే కార్యాన్ని ఆ భగవంతుడు ఇప్పటికే మొదలుపెట్టాడు. పాప గురించి మీకు చింత అక్కర్లేదు. మీరు వెళ్ళి ముడుపు కట్టండి. అలాగేనమ్మా. స్వీటీ, నమస్కారం చెయ్యి. చిరంజీవ. రమ్మా. వెళ్ళిచ్చేసిరా, నేను ఇక్కడే ఉంటాను. మాత ఆశీర్వాదం తీసుకోవచ్చు. మీరు కూడా రావచ్చు కదా. పర్లేదు, నువ్వు వెళ్ళు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. పైడిపాల గోత్రం, స్వీటీ కాంచనవల్లి. అర్చన చేయండి. అలాగేనమ్మా. ఓం పైడిపాల గోత్రోభ్యస్య స్వీటీ నామధేయస్య. నేను వెళ్ళి ఫ్రెండ్స్ తో ఆడుకుంటాను. వద్దమ్మా. లేదు లేదు, నేను వెళ్ళి ఆడుకుంటాను. స్వీటీ, స్వీటీ, జాగ్రత్తమ్మా. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీరు ఆడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హే బ్యాడ్ పోలీస్. ఏ చిచ్చర్ పిడుగు, గుడికొచ్చావా? లేదు, బడికొచ్చాను. చిచ్చర్ పిడుగు మామూలు జోకులు వేయట్లేదుగా. హలో, నా పేరు స్వీటీ. చిచ్చరపిడికి ఎందుకంటున్నావు? నా పేరు కార్తీక్ కృష్ణ. మరి నువ్వు నన్ను బ్యాడ్ పోలీస్ అని ఎందుకు అంటున్నావు? ఎందుకా? ఎందుకంటే నువ్వు నా బొమ్మని ఇరగ్గొట్టావు. అందుకు నువ్వే బ్యాడ్ పోలీస్. ఆ బొమ్మ ఈ పాపదా? నేనేమీ నీ బొమ్మని ఇరగ్గొట్టలేదు కదా. మరి నన్నెందుకు చిచ్చర పిడుగు అంటున్నావు? ఎందుకంటే చిచ్చర్ పిడుగు పిడుగు పడేటప్పుడు ఉరుములు మెరుపులు వస్తాయి, కానీ నువ్వు సడన్గా షాకింగ్గా వచ్చేస్తావు. అందుకని నువ్వు చిచ్చర్ పిడుగు అనమాట. ఆహా, నాకు ఆ పేరు
నచ్చలేదు. నువ్వు బ్యాడ్ పోలీస్ అంటూ నాకు నచ్చలేదు. నేను హట్ అయ్యాను, నేను అలిగాను. అయితే మేము డబుల్ హట్ అయ్యాం. స్వీటీ ఎక్కడికెళ్ళింది? ఓకే కాంప్రమైజ్. ఓకే కాంప్రమైజ్. హలో బ్యాడ్ పోలీస్, నిన్నే. ఏయ్ నిన్నే, నిన్నే బ్యాడ్ పోలీస్. కాంప్రమైజ్ అని చెప్పాను కదా, ఇంకా బెట్టి చూపిస్తున్నావేంటి? ఇందుకే నిన్ను బ్యాడ్ పోలీస్ అనేది. అమ్మమ్మ, ఇదిగో బ్యాడ్ పోలీస్. మా అమ్మమ్మకు నేను కనపడకపోతే ఊరంతా వెతుకుద్ది, కంగారు పడిద్ది. నేను వెళ్తాను. పాప కొన్ని విషయాల్లో పల్లవిలో ప్రవర్తిస్తుంది. నాకు పల్లవిని గుర్తు చేస్తుంది. అసలు ఎవరి పాప? చెప్పినారేనా? అవునా? సరే, ఇప్పుడే వస్తున్నాను. రాధిక, నేను అర్జెంటుగా స్టేషన్కి వెళ్తున్నాను. నువ్వు ఆటోలో వెళ్ళిపో. అసలు వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? అమ్మమ్మ, నిన్ను వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళావు? సారీ అమ్మమ్మ. సరే రా. అమ్మా అమ్మా అమ్మా, వినిపిస్తోంది, చెప్పు. నాకు అర్జెంట్గా 2 lakhs కావాలి. ఎందుకు? 2 లక్షలు కావాలి. నేను ఇంగ్లీష్ అర్థం కాక ఎంత నడగలేదు, ఎందుకు అని అడిగాను. కారణం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి నేను కూడా చెప్పకుండా ఎంత అమౌంట్ కావాలో మళ్ళీ చెప్పాను. కారణమేంటో చెప్పకుండా, అవసరమేంటో తెలియకుండా ఒకేసారి అంత డబ్బంటే ఎలా ఇస్తాను? అంటే ఏంటి? అవసరం ఏంటో చెప్తే తప్ప నువ్వు నాకు డబ్బులు ఇవ్వవా? చెప్పి తీసుకోవడం పద్ధతి అని చెప్తున్నాను. ఎందుకంటే ఇల్లన్న తర్వాత కొన్ని పద్ధతులు, విలువలు ఉంటాయి. ఎలా పడితే అలా లెక్కపత్రం లేకుండా డబ్బులివ్వడానికి కుదరదు. ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళాలి. అవసరం ఏంటో చెప్పాను కదా, ఇక డబ్బులు ఇవ్వు. డబ్బులు అడిగితే అవసరం ఏంటి చెప్పు చెప్పు అని చంపావు. చెప్పిన తర్వాత కూడా ఇంకా అలాగే చూస్తావేంటి? టైం అవుతుంది, నా కోసం ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, నేను త్వరగా వెళ్ళాలి. డబ్బులు ఇవ్వు. నీకసలు బుద్ధుందా? డబ్బంటే జాగ్రత్త ఉందా? ఫ్రెండ్స్తో పార్టీ కోసం 2 లక్షలు ఖర్చు పెడతావా? డబ్బెంత విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నావో అర్థమవుతోందా నీకు? ఆఫ్టర్ ఆల్ 2 లక్షల కోసం క్లాస్ పీక్తున్నావేంటి? 2 లక్షలంటే ఆఫ్టర్ ఆల్ నీకు? అమ్మా,
నీతో డిస్కస్ చేసే అంత టైం నాకు లేదు. ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, డబ్బులు ఇవ్వు. సకల మారవా నువ్వు? ఇలా డబ్బు పిచ్చి విలాసాల పిచ్చి పట్టే బంగారం లాంటి భర్తను వదిలేశావు. కూతురివి కాబట్టి భరిస్తున్నాను, లేదంటేనా? అమ్మా, ఆ పనికి మాలిన మొగుడు విషయం పక్కన పెట్టి ఫస్ట్ డబ్బులు ఇవ్వు. ఇవ్వను. ఏంటి ఇవ్వవా? అవును, ఇలాంటి దిక్కుమాలిన వ్యసనాల కోసం పైసా కూడా ఇవ్వను. నాకు పైసా కూడా ఇవ్వవా? పైసా కూడా? రాధికకేమో పెళ్లి కోసం లక్షలు లక్షలు ఖర్చు పెట్టావు, అడగకుండానే బంగారం ఇచ్చావు. ఇప్పుడు కూడా దానికోసం చీరలని నగలని కొంటూనే ఉన్నావు. ఒక ముక్కు మొహం తెలియని దానికి అన్ని డబ్బులు తగలేసావు, కన్న కూతురికి పైసా కూడా ఇవ్వనంటావా? రాధిక ముక్కు మొహం తెలియనిది కాదు, ఈ ఇంటి కోడలు. అయితే కన్న కూతురు కంటే ఎక్కువ తను? ఎక్కువే. ఎందుకంటే తను బంధం నిలుపుకోవడానికి కష్టపడుతోంది. అందుకోసం ఎలాంటి అవమానాలనైనా బాధనైనా ఓర్చుకుంటూ భరిస్తుంది. కానీ నువ్వు మాత్రం నీ భర్త కోటీశ్వరుడు కాదని బంధం తెంచుకునొచ్చావు. అమ్మా, ఈ సోదంతా కాదు. డబ్బులు ఇస్తావా లేదా? ఇవ్వను అని చెప్పాను కదా. ఈ పిల్లని రాధిక మీదకి కత్తి కట్టిన కోడిలాగా ఉసుకొల్పడానికి మనకు భలే అవకాశం దొరికింది. అవునవును, పొంగే పాలన్నీ పొయ్యి పాలే అన్నట్టు ఆ రాధిక ఈ ఇంట్లో అడుగు పెట్టడం, గేటు బయట అడుగు పెట్టడం రెండు ఒకేసారి జరిగిపోతాయి. పదండి. పద పద. రండి. అమ్మా నమస్కారం. చిరంజీవ. అమ్మా, మీరు మీ జోలని మర్చిపోయారు. మర్చిపోలేదు. ఒక బంధాన్ని నీ గుండెకు దగ్గర చేయటం కోసం నిన్ను రప్పించాను. అమ్మా, మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నా గుండెకి ఒక బంధాన్ని దగ్గర చేయడం ఏంటమ్మా? ఆ జగన్మాత పలికించే ప్రతి మాటలోనూ ఒక అర్థం పరమార్థం ఉంటాయి. ఆ పరమార్థాన్ని కాలమే నీకు అర్థం అయ్యేలా చెబుతుంది. వెళ్ళొస్తానమ్మా. వెంటనే వస్తావు? నేను వెంటనే వస్తానని అమ్మ అంటున్నారేంటి? స్వీటీ, నేను ప్రదక్షిణ చేసుకుని ఇప్పుడే వస్తాను. నువ్వు ఇక్కడే కూర్చో, సరేనా? అలాగే అమ్మమ్మా. కూర్చో. హాయ్, నేను కూడా గేమ్ ఆడుకుంటాను. మీ గేమ్ లో నన్ను కూడా జాయిన్ చేసుకుంటారా? నీ పేరేంటి? స్వీటీ. నీ నిక్ నేమ్ కాదు, నీ ఒరిజినల్ నేమ్ ఏంటి? స్వీటీనా? అదేం పేరు? నా పేరేమో రంజిత, తన పేరేమో సమీరా. మరి నీ పేరేంటి? స్వీటీ అని పెట్టారు. స్వీట్ షాప్ లో స్వీట్ ఏమో. స్వీటీ స్వీటీ గులాబ్ జామ్, 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 స్వీటీ స్వీటీ గులాబ్ జామ్.
మధ్య అప్పుడప్పుడు నా గుండె చప్పుడు నాకే ఇలా పైకి వినిపిస్తుందేంటి? ఇలా నా గుండె చప్పుడు పైకి వినిపించడానికి కారణం ఏమై ఉంటుంది? స్వీటీ, అమ్మా స్వీటీ, స్వీటీ, హాయ్ స్వీటీ. స్వీటీ, 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 ఎప్పుడూ నవ్వుతూ గలగల మాట్లాడే మా స్వీటీ ఈరోజు ఎందుకు చాలా డల్గా ఉంది? కారణం ఏంటో ఈ డ్రాయింగ్ టీచర్ తెలుసుకోవచ్చా? మరేమో అక్కడున్న వాళ్ళందరికీ పేర్లున్నాయి, నాకొక్కదానికే పేరు లేదు. నాకేమో స్వీటీ అని నిక్ నేమ్ తప్ప వాళ్ళకు లాగా రియల్ నేమ్ లేదు. స్వీట్ షాప్లో స్వీటీ, స్వీట్ షాప్లో స్వీటీ అని ఏడిపిస్తున్నారు. మా స్వీటీ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, ఇలా ఏడుపు ముఖంతో ఉండకూడదు. ఏడిస్తే నీ ఫేస్ అస్సలు బాగుండదు తెలుసా? మరేమో నాకు పేరు లేదని ఎగతాళి చేస్తున్నారు. ఏడుపు రాకుండా ఎలా ఉంటుంది? అయితే ఇప్పుడు మా స్వీటీకి పేరు కావాలి, అంతే కదా? అవును. సరే, నాతో రా. రాధిక ముక్కు మొహం తెలియనిది కాదు, ఈ ఇంటి కోడలు. కన్న కూతురు కంటే ఎక్కువ తను? ఎక్కువే. ఎందుకంటే తను బంధం నిలుపుకోవడానికి కష్టపడుతోంది. నాకంటే ఆ రాధికే ఎక్కువ? నా ఇంట్లో నాకంటే ఆ రాధికే ఎక్కువ? నేను నీ పరిస్థితిలో చూస్తుంటే ఒకవైపు జాలిగాను మరోవైపు బాధగాను ఉందమ్మా. నాకైతే నీ పరిస్థితిని చూసి గుండె తరుక్కుపోతుంది సకలా. ఒకప్పుడు ఈ ఇంట్లో నీకు తిరిగే లేదు. నువ్వు చెప్పిందే వేదం, నువ్వు రాసిందే శాసనం. అలా శాసించే నీకు 2 లక్షల కోసం మీ అమ్మ దగ్గర చెయ్యి చాచి అడుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. మీ అమ్మ నీకు డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వకపోయింది, కానీ నిన్ను రాధికతో పోల్చింది చూడు. నీకింతకంటే అవమానం మరొకటి ఉండదు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములకే వాడెక్కువన్నట్టు మీ అమ్మ కన్న కూతురని నిన్ను కాదని ఆ రాధికి నెత్తి మీద ఎట్టుకుంటుంది. నిన్నొక పురుగులా తీసి పడేస్తుంది. నేను తగులుకుంటాను. చూడు సకలా, నువ్విలాగే సైలెంట్గా ఉన్నావనుకో ఈ ఇంటి పెత్తనం మొత్తం రాధిక గుప్పెట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నీ మీద కోపంతో ఆ పిల్ల నిన్ను ఈ ఇంట్లో నుంచి తరిమేయడం ఖాయం. నీకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నువ్వు జాగ్రత్త పడాలి. ఆ రాధికని ఇంట్లోంచి పర్మనెంట్గా ఎలా తరిమేయాలని ఆలోచించాలి. అందుకోసం నువ్వు చాప కింద నీరులా ప్రయత్నాలు చెయ్యాలి. అవును సకలా, నువ్వు రాధికని ఈ ఇంట్లో నుంచి ఎంత త్వరగా తరివేస్తే నీకే అంత మంచిది. లేదనుకో ఇప్పటికే విలువ లేకుండా పోయి నువ్వు దూది కంటే తేలిక, నీటి కంటే పలచన అయిపోతావు.
అమ్మా నీ బాధను చూడలేక నీ మేలు కోరి చెప్పాం, కొంచెం జాగ్రత్త పడమ్మా.